ప్రార్థిస్తున్నాం. లెట్ us pray. కన్ను మూసుకోండి. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రం. ఈ దీనుడిని మీ శిలువ చాటు పూర్తిగా మరుగు చేసుకుని మీ అమూల్యమైన మాటలు నా నోటిలో ఉంచి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించి స్వస్థపరచండి. ఏ గుండెను తడివి చూసిన ప్రభువా, ఏదో ఒక బాధ, ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత, దేవా ప్రతి బిడ్డ హృదయాన్ని పరిశీలించి నీ వాక్యంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. లైవ్ వింటున్న కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మీ సజీవమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక బాధ. ఉద్యోగస్తులు అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా ఎందుకు బాధలు ఉంటున్నాయి తెలుసా? మనం చేసుకున్న పరిస్థితులను బట్టి కొన్ని వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరుగుతాయి. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉంటే ఏ బాధ రాదని నేను తెలుసుకున్నా. కాబట్టి లిజన్, డోంట్ సే, విను చెప్పేది ఎలాగ అర్థమవుతుంది. కమాండ్ సిటీ ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నా. టుడే ఐఎమ్ సేయింగ్ టైటిల్ కమ్ టు క్రైస్ట్. దిస్ ఇస్ టుడే టైటిల్. యేసునొద్దకు రమ్ము అనే టైటిల్ గురించి నేను చెప్తున్నా. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితం మారిపోతుంది. అవును, నువ్వే కులస్తుడు అయినా, ఎవరు అయినా, ఏ దేశస్తుడు అయినా, ఎక్కడున్నా, కమ్ టు క్రైస్ట్. క్రీస్తునొద్దకు రమ్ము, నీ జీవితం మారిపోతుంది. రోగంతో ఉన్నావా? ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ, హీ నీడ్స్ యూ. కాబట్టి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఒకసారి సి బైబిల్, మాథ్యూస్ 11:28, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో ఒక వచనం ఉన్నది. అందరూ చూడండి, నేను షార్ట్ గా ముగిస్తా. వింటున్నా? మాథ్యూస్ 11:28, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆల్ ఆర్ వెల్కమ్. సమస్త జనులకు యేసు ప్రభు ఇచ్చిన ఒక మంచి అవకాశం. సమస్త జనులారా నా యొద్దకు రండి. మనకు ఉద్యోగాలు ఇవ్వాలంటే రిజర్వేషన్, ఇది కులం ఆ కులం అంటారు. కానీ జీసస్ ఫర్ ఆల్, అంతే కదా. నువ్వు నీ గుండెలో ఏ భారం ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో, నువ్వు యేసు ప్రభువుని నమ్ము, ఖచ్చితంగా పోతుంది. వింటున్నా? సమస్త జనులారా నా యొద్దకు రమ్ము అని ప్రభు పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నాడు. రోగంతో ఉన్నావా? భయపడకు. దురాత్మలు నీలో ఉన్నాయా? భయపడకు. మరి నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? దిగులు పడకు. కమ్ టు క్రైస్ట్. ఈరోజు యేసునొద్దకు రా, ఆయన బాగు చేస్తాడు. ఏ సమస్యలు నా ప్రభుని నమ్ముకోండి. నేను నా జీవితంలో అనుభవించిందే చెప్తున్నా. దేవుని బిడ్డలారా, మరొకసారి గట్టిగా చదవమా? చూడండి, మీ ప్రాణానికి రెస్ట్ కావాలి. అలసిపోయినోడికి ఏం కావాలి? రెస్ట్. భారంతో ఉన్న వాళ్ళకు రెస్ట్ కావాలి. రోగంతో ఉన్న వాళ్ళకు స్వస్థత కావాలి. అరే, ఎన్ని దవాఖానలకు, ఎన్ని ట్రీట్మెంట్లకు పోతావు, ఎన్నిసార్లు హాస్పిటల్ పోయినా మళ్ళా రాపు, ఈ కోర్స్ వాడని చెప్తారు డాక్టర్స్. కానీ యేసు ప్రభు దగ్గరకు పోతే ఏముందో తెలుసా? సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఏదైనా అమ్మా, ఏదైనా శోధించి సాధించాలి. దేవుని దగ్గరకు వస్తే దేవుని ప్రేమ, స్వస్థత ఎట్లుంటుందో మీకు తెలిసిపోతుంది. బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు వచ్చిండ్రు. ఆ ఇద్దరు వారికి దయ్యం పట్టింది. మాథ్యూ 8:28 ప్లీజ్ సి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి చూడండి.
పారిన అద్దరి ఉన్న గదరేయుల దేశం చేత దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి చూడండి, దయ్యములు పట్టిన డిమోన్స్ ఇద్దరిని పట్టినాయి. వింటున్నా? ఇద్దరికి పట్టినాయి. ఆ డిమోన్స్ మనిషి లోపల ఇప్పటికి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటాయి బాబు, మీరు బాగా తెలుసుకోండి. ఆ దయ్యం పట్టిన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నువ్వు ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర పోతే సెట్ కాదు. ఇక్కడ దయ్యం పట్టిన ఇద్దరు యేసుప్రభు దగ్గరికి ఎదురు వచ్చిందో, అయ్యా వీళ్ళను ఎవ్వరు బంధించినా వీళ్ళు కట్టేసిన ఆగుతలేరు అని చెప్తే యేసుప్రభు ఏమన్నాడు, రమ్మని చెప్పి వాళ్ళని ముట్టి ఇట్లా టచ్ చేయగానే యేసుప్రభు టచ్ చేయగానే బాగా అయిపోయింది. అందుకే యేసుప్రభు రమ్మని చెప్తున్నా. వింటున్నా? నువ్వు ఇంత పెద్ద రోగం అన్నా కానీ భయపడకు, యేసుప్రభు దగ్గర. నేను షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా. నాకు లాస్ట్ టైం ఇచ్చింది కదా, చివరి క్షణాలు కదా. యేసుప్రభు దగ్గరికి ఇద్దరు వస్తే బాగుపడ్డారు. ఇంకా అదే మాథ్యూ 9:27 తీసి, మాథ్యూ చాప్టర్ 9. చూడండి, గుడ్డివాళ్ళు ఇద్దరు గుడ్డోళ్ళు వచ్చారు యేసుప్రభు దగ్గర. ఎలాంటి వాళ్ళు వచ్చారు? మంచోళ్ళు రాలే. మంచోళ్ళకి ఇప్పుడు అంతా ఆఫీస్ టైం ఉంటుంది, జాబ్స్, ఏదో పనులు ఉంటాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ లోకంలో కన్ను లేని పరిస్థితి ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అంటే యేసుప్రభు ఏం చేసిండు? ఆయన చూడండి, యేసుప్రభు ఆ ఇద్దరిని పిలిచి, బాబు ఇది నీకు స్వస్థత వస్తుందని నువ్వు నమ్ముచున్నావు అంటే, కన్ను లేవా? కన్ను లేను కన్ను ఇచ్చిండు. ఇప్పుడు రావా? ఇప్పుడు దురాత్మలు లేవా? ఈవిల్ స్పిరిట్స్ ఇప్పుడు లేవా? ఇక్కడ ఉన్నాయి. యేసుప్రభు వాళ్ళని పిలిచి, బాబు నీ కళ్ళుకి ఆయన నమ్ముచున్నావు అంటే అయ్యా నమ్ముచున్నాను. నేను అన్నితో చొప్పున నీ కళ్ళు కారణంగానే సడన్ గా వాళ్ళ కళ్ళు ఓపెన్ అయిపోయినాయి, తెరిచింది కళ్ళు. వింటున్నా? జీసస్ లో అంత పవర్ ఉంది. అందుకే యేసుప్రభుని మనము ప్రార్థన చెయ్యాలి. ఇద్దరు దయ్యాలు పట్టిన వస్తే టచ్ చేయగానే క్లీన్ అయిపోయింది, బాగుపడ్డారు. ఇద్దరు గుడ్డలు వచ్చిండు, స్వస్థత పొందుపడగానే. కళ్ళు లేనోడు లోకాన్ని చూసి ఎంత ఆనందపడ్డాడు. మనం కళ్ళుండి కూడా దేవుని స్తుతిస్తలేము, కళ్ళుండి కూడా దేవుని తెలుసుకుంటలేము, కళ్ళుండి కూడా బైబిల్ చదువుతలేము. బైబిల్ అంటే ఏదో ఇది వద్దు పరాయి మతం అనుకుంటాను. కాదు, నేను ఇక్కడే ఏమని చెప్పిన, జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికి దేవుడు. ఏదో ఒక యూరోప్ వాళ్ళకే కానీ, అమెరికాలకే కానీ, కెనడా వాళ్ళకే కానీ, ఇండియన్స్ కి కాదు, అందరికి యేసు ప్రభు దేవుడు. అందుకే ఆ పవర్ నీలో ఉండాలి అంటే నువ్వెక్కడ యేసు ప్రభు పేరు చెప్తేనే ఈ స్పిరిట్స్ పోతాయి. వింటున్నా? మీకు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. నేను చెప్తున్నా కదా, నేను యేసు ప్రభుని నమ్మినా అదే విషయం నేను చెప్తున్నా. యేసు ప్రభు కూడా మీ అందరినీ ఇన్వైట్ చేస్తుండు. ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. మీ ప్రాణం చాలా యాక్టివ్ గా, రెస్ట్ గా, మంచిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటా గొప్ప భాగ్యం కదా. మనకి ఎంత డబ్బు ఉండి అనారోగ్యంగా వండుకుంటా కన్ను ఉండి కూడా చూడలేకపోతే ఎందుకమ్మా నీకు ఆస్తి? నీ కన్ను నీ చెవులు వినబడకపోతే, రవి రవి అంటే వినబడకపోతే ఏం లాభం? ఇప్పటికైనా తెలుసుకోండి, యేసు ప్రభు దగ్గరికి రండి, మీ రక్షకునిగా అంగీకరించండి, బాగుపడండి. వింటున్నా? ఆయన మాట మాత్రం సెలవిస్తే ఆ వాటర్ వైన్ ఎట్లయింది కదాక, నీళ్లు ద్రాక్షరసంగా ఎట్లా మారిపోయినాయి? ఆయన వాటర్ ను మరి ద్రాక్షరసంగా మార్చేసిండు. ఆయన మాటలో అంత పవర్ ఉన్నది. ఏదో యేసు ప్రభు అంటే కులము మతము అనేది కాదు. అమ్మా నిద్రొస్తుందా? నిదురాయిక మేలుకోరా అతను కాపరా
మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. మాథ్యూస్ ప్లీజ్ సీ మాథ్యూస్ 9 చాప్టర్ 1-2 వర్సెస్. తరువాత ఆయన దోణ ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గరికి ఎక్కడ వచ్చిండు? పక్షవాయువు వచ్చిండు. కాళ్ళరెక్కలు పడిపోయినాయి. యేసుప్రభు దగ్గరికి ఎంతమంది ఎత్తుకొచ్చిండు? మంచం ఒక్కడు ఎత్తుకొని రాలేడు కదా, నలుగురు ఎత్తుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చిండు. ఇలా నేను చెప్పే టైటిల్ ఏంది? కమ్ టు క్రైస్ట్. యేసుప్రభు వద్ద రా. 4 మెంబర్స్ ఆ పార్ట్ మంచాన్ని ఎత్తుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చిండు. అందులో ఉన్న పేషెంట్ ఎట్లాంటాడు? పక్షవాయు రోగి. అయితే యేసుప్రభు వాళ్ళ విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపంలో క్షమించాను, లేచి నీ బెడ్డెత్తుకొని పో అని మాత్రమే మాట ఇచ్చిండు. వాడు ఎట్లా లేచిండు తెలుసా? మీరు స్టాండ్ అండ్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎత్తారో, కానీ వాడైతే దిగ్గున లేచి తన పరుపెత్తుకొని లేచి అందరి ఎదుట నడిచిపోయిండు. అప్పటి నుంచి యేసుప్రభు మీద చాలా ఆశ్చర్యం వచ్చింది. యేసుప్రభు ఎట్లా నమ్మాలి, ఇంత హీలింగ్స్ ఉన్నాయి, ఎలా చేయాలని కనిపెట్టి చూస్తాను. ఒక మనిషి ఎదిగినప్పుడు అందరు సంతోషపడరు, కొంతమందికి అసూయ కూడా వస్తుంది. యేసుప్రభు తోటి ఉన్నోడు, తిన్నోడు, తిరిగినోడే ముద్దు పెట్టి అప్పచెప్పిండు కదా. సేవ అంటే చాలా హార్డ్ ఉంటుంది బ్రదర్. ఇక్కడ నలుగురు ఆ రోగిని తీసుకొని వచ్చిండ్రు. ఆ రోగి యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభు ఏమన్నాడు? లేచి పరుపెత్తుకోమనగానే వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకొని అందరి ఎదుట మరి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డారా, మీరు కూడా యేసు వద్దకు రావాలి. మీరందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి. ఆదివారం అనగానే ఈ పని ఉన్నది ఆరోగ్యం, చాలా బోరు పని ఉన్నదని పోకు. ఎందుకంటే దేవుడు దీవించండి, మన పనులు మనము ఎత్తు చేసుకోలేము. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు దేవుడికి ఇచ్చే సమయం అయ్యి మళ్ళవారం మన పుండులో ఉండకపోను. నేనేం చెప్పిన మరలా నిచ్చగా గుర్తుమో లేదు, మనమందరం వచ్చేవారం ఉంటాం అందరం. ఇది ప్రభు చిత్తం. దేవుని బిడ్డలారా, మీరు యేసుప్రభు దగ్గరకు రండి. కమ్ టు క్రైస్ట్ అనే టైటిల్ మీద షార్ట్ చేసిన చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఈ దేవుని మీ శిరచాటుకు మనం చేసుకొని ప్రభువా కూడి వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించండి. మీ ఎద్దకు వచ్చే భాగ్యం దయచేయండి. అల్పుని అయోగ్యుని ప్రభువా భారంతో వచ్చాం ఇక్కడికి. ఎంతమంది బిడ్డలు శోధంతో, రోగంతో, ఆయన ప్రార్థనతో వచ్చారు. వారందరినీ ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అతనితో ప్రార్థిస్తున్నాము తండ్రి.